రాష్ట్రానికి డీజిల్ తీసుకురాలేని వాడు గూగుల్ తీసుకొస్తాడా అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటుంటే నిజంగానే సజ్జలకి బుద్ధి ఉందా లేదా అని అనిపిస్తుందండి. వాళ్ళకు ఉన్నటువంటి అదో రకమైనటువంటి హేయ బుద్ధి అంటుందండి. అంటే బాగా పులిపెక్కి మాట్లాడుతున్నాడేమో అని కానీ అలా అనిపిస్తుందండి నాకైతే. కానీ నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పెట్రోల్ డీజిల్ కొరత ఇది నిజమైనటువంటి కొరత లేక కృత్రిమంగా సృష్టించబడినటువంటి సంక్షోభమా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఒక పక్క గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన మహోత్సవం, శంకుస్థాపన సెరమనీ జరుగుతుంటే దాన్ని కూడా లాగి డీజిల్ తెచ్చుకోలేనోడు గూగుల్ తెస్తాడా అని మాట్లాడటం, ఇది రాజకీయ విమర్శగా బాగానే వినిపించినా కూడా లాజిక్గా చూస్తే రెండు వేరువేరు అంశాలు. ఒకటి తాత్కాలిక ఇంధన సరఫరా సమస్య, మరొకటి దీర్ఘకాలిక పెట్టుబడి, ఉద్యోగాలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి విషయం. మరి సజ్జల అంటున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఏదైనా పెద్ద కంపెనీ తీసుకొచ్చాడా అని అడుగుతున్నారు. సజ్జల అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకొచ్చాడు. ఇలాగా జగన్మోహన్ రెడ్డి ఏదైనా పెద్ద కంపెనీ తీసుకొచ్చారా వాస్తవానికి అని అడుగుతున్నారండి చాలా మంది. అదే చంద్రబాబు నాయుడు కాలంలో అయితే మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు, హైటెక్ సిటీ తీసుకొచ్చారు హైదరాబాద్లో, అప్పుడు విభజనకు ముందు. తర్వాత విభజన తర్వాత కియా మోటార్స్ వంటి ప్రాజెక్టులు. ఇది నిజమే కదా, ప్రజలకి కనిపించేటటువంటి పెట్టుబడులు ఉంటే క్రెడిట్ కూడా అదే స్థాయిలో వస్తుంది. కానీ అసలు ఇప్పుడు ప్రజలు అడుగుతున్నది ఒకటే, బంక్ దగ్గర లైన్లో నిలబడకుండా పెట్రోల్ ఎప్పుడు దొరుకుతుంది అని కదా. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ కొరతకు 3 కారణాలు కనిపిస్తున్నాయండి. మొదటిది పానిక్ బయింగ్. ఇంతకుముందు వీడియోలో కూడా గతంలో నిన్న ఎప్పుడో చేశాను వీడియో కూడా, పానిక్ బయింగ్ జరుగుతుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ అయిపోయింది, క్రియేట్ చేశారనమాట సోషల్ మీడియాలో. పెట్రోల్ దొరకట్లేదు, కొరత ఏర్పడింది అని క్రియేట్ చేయటం వల్ల ఒక్కొక్కళ్ళు పానిక్ అయిపోయి బంకుల వద్ద బారులు తీరి నిలబడి పెద్ద పెద్ద క్యాన్లు బ్యారెల్స్ లో కూడా పట్టుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే పెట్రోల్ దొరకట్లేదు అని ఒకటైతే, రేట్లు పెరుగుతాయి అని చెప్పి వస్తున్నటువంటి వార్త సోషల్ మీడియాలో, స్టాక్ అయిపోతుంది అనేటటువంటి వార్త, బంకులు మూసేస్తారు అని ప్రచారం. అది మొదలైతేనే కదా ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు ప్రజలు ఫుల్ ట్యాంక్ చేయించుకోవడానికి 10 లీటర్లు 20 లీటర్లు క్యాన్లతో బంకుల దగ్గర క్యూ కట్టారు కదా, దాంతో ఒకసారిగా డిమాండ్ పెరిగిపోతుంది. రెండవది సరఫరా ఆలస్యం, ట్యాంకర్లు సమయానికి రాకపోవడం, రవాణా సమస్యలు, కంపెనీల నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు ఆలస్యం, ఇవన్నీ స్థానికంగా కొరతలా కనిపిస్తాయి. ఇక మూడవది వచ్చేసరికి రాజకీయ ప్రచారం. ప్రతిపక్షం అయితే ప్రభుత్వ వైఫల్యం అంటుంది, ప్రభుత్వం అయితే కృత్రిమ కొరత ప్రచారం వల్లే ఇదంతా అంటుంది. మరి చివరికి ఇబ్బంది పడేది మాత్రం సామాన్యుడే. ఇది ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఇక మీరు చెప్పినట్లు రాష్ట్రంలో ఇబ్బంది ఉంటే, జగన్ లండన్లో బంగీ జంప్ చేస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి కదా. లండన్లో మరి ఏం అనకూడదు, ఏం చేస్తున్నాడు, ఎవరు గడ్డి బీగుతున్నాడు అక్కడ? మరి ఇంత కొరత ఉంది కదా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా లండన్లో ఎంజాయ్ చేస్తా కూర్చున్నాడా? జగన్ లండన్లో బంగీ జంప్ చేస్తున్నాడని ఆల్రెడీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరి వైసీపీ సోషల్ మీడియాలో ధైర్యవంతుడు జగన్ అని పోస్టులు పెడితే, ప్రతిపక్షం మాత్రం ప్రజలకు డీజిల్ లేదు, నాయకుడు విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు అంటున్నారు కదా. ఇదే రాజకీయ యుద్ధం అంటే ఇక్కడ డీజిల్ ఇవన్నీ కొరత జరుగుతుందని ఒక పక్క మాట్లాడుకుంటే ఆయన బంగీ జంపులు చేస్తా కూర్చున్నాడు కదా. ఆయన మరి ప్రశ్నించి దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్ గవర్నమెంట్కి సలహా ఇవ్వచ్చు కదా. అదేమీ లేదు, విమర్శ రూపంలో అయినా సరే సలహా ఇవ్వచ్చు ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా. కానీ ఆయన లండన్లో చేస్తున్నటువంటి విన్యాసాలకి వీళ్ళు పెట్టుకుంటున్నటువంటి పేర్లు, అబ్బా మా సింహం ధైర్యవంతుడు జగన్, ఇవి పెట్టుకునే పోస్టులు. ఇక్కడ ఒక పక్క గూగుల్ డేటా సెరమనీ, దీనివల్ల చాలా ఉపయోగం అండి. మనం ఆల్రెడీ దీనిపైన వీడియో కూడా చేయటం జరిగింది. రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుంది, రాబోయే 10 సంవత్సరాల్లో దాని ఎలా మారుతుంది రాష్ట్రం అనేది చూడండి, అంత అద్భుతంగా ఉండబోతుంది.
ఇక్కడ ఇంకా విచిత్రం ఏంటంటే బంక్ దగ్గర క్యూ కనిపిస్తే చాలు అందరూ కెమెరా తీసి వీడియోలు, సోషల్ మీడియాలో పోస్టులు, రాష్ట్రం మూతపడింది అన్నట్లు హడావుడి. నిజంగా కొరత ఉందా లేక భయంతోనే ప్రజలు కొరత సృష్టిస్తున్నారా అంటే ఇక్కడ ప్రశ్నించుకోవాల్సింది మనమే, ప్రజలే ప్రశ్నించుకోవాలి. బుద్ధున్నటువంటి ప్రతి ఒక్కడు బ్యారల్స్, క్యాన్స్ పట్టుకొని పాడు కదా. అక్కడికి వెళ్ళి బంకుల దగ్గర బారులు తీరితే కదా అనుకున్నటువంటి వ్యక్తికి ఆ పెట్రోల్ కొరత అనేది ఏర్పడుతుంది. మరి ఆ మాత్రం ఇంగితం లేకుండా చేస్తుంటే ఇదేదో ప్రభుత్వ వైఫల్యం అన్నట్లుగా వీళ్ళు మాట్లాడటానికి బుద్ధి లేదా? గూగుల్ డేటా సెంటర్ ఎక్కడ? గూగుల్ డేటా సెంటర్ కను ఈ పెట్రోల్ కొరతకి ఏదైనా లింక్ ఉందా? రాష్ట్రానికి అభివృద్ధి జరిగేటటువంటి ఒక ప్రాజెక్ట్ ని దీనిపైన కూడా విషం చెమ్మటం, దీనిపైన కూడా వాళ్ళ యొక్క అక్కసు వెలిబుచ్చుకోవటం. తెలంగాణలో కూడా కొన్ని చోట్ల ఇలాగే లైన్లు కనిపించాయి. అంటే ఇది ఒక ఆంధ్రప్రదేశ్ సమస్య మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం వేగంగా పాకటంతో పానిక్ బయింగ్ అనమాట ఇది. అంటే ఎక్కడ దొరకకుండా పోతుందని టెన్షన్ పడిపోయి ముందుగానే కొని స్టాక్ పెట్టుకోవాలనేటటువంటి ఆందోళనలో జరుగుతున్నటువంటిది ఇదంతా కూడా. ఈ పానిక్ బయింగ్ వల్లే, ఇది ఎక్కువ అవటం వల్లే ఇదంతా కొరత కనిపిస్తుంది. అందుకే చివరిగా చెప్పాల్సింది ఒకటేనండి, డీజిల్ కొరతను రాజకీయాలు పెంచాయి, పానిక్ భయం దాన్ని మరింతగా పెంచింది, నిర్వహణ లోపం దాన్ని కంట్రోల్ చేయలేకపోయింది. ఇది వాస్తవం. కానీ ఈ సమయంలో ప్రజలకు కావాల్సింది విమర్శలకు కాదు కదా, పరిష్కారం కావాలి. మరి ఆ పరిష్కారం చూపించేటటువంటి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇప్పుడు పిచ్చి కోతలు, కారు కోతలు కూస్తున్నటువంటి ఆ సజ్జలో గజ్జి డాష్ గార్డ్ లా కూస్తున్నాడు కదా, మరుగుతున్నాడు కదా. మరి వాడైనా సలహా చెప్పొచ్చు కదా, ఒక సలహా ఇలా చేస్తే బాగుంటుంది, పానిక్ అవ్వకుండా ఉంటారని. సాక్షి పత్రికలో కూడా దీన్ని రకరకాలుగా ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్నారు, ఏది పెట్రోల్ కొరతని. మరి బాధ్యత కలిగినటువంటి మీడియా, ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నాయకుడి మీడియా జనాల్ని తప్పుదారి పట్టించవచ్చా? మరి ఇలా విమర్శలు కాదు కదా ఈ టైంలో కావాల్సింది, పరిష్కారం కావాలి. మరి నీకు దమ్ము ధైర్యం ఉంటే పరిష్కారం చెప్పండి. గూగుల్ డేటా సెంటర్ మీద మీ యొక్క విషయం చెమ్మటం ఎందుకు? మరి మీరు చెప్పండి, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ, ఇది నిజమైనటువంటి కొరత లేక రాజకీయంగా పెంచినటువంటి కృత్రిమ సంక్షోభమా? మీరు కామెంట్లో తెలియజేయండి. గూగుల్ డేటా సెంటర్ మన రాష్ట్రానికి ఉపయోగపడుతుందా లేదా నిరుపయోగమా? దీనిపైన కూడా మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.